ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆలోచించాలనే ఆసక్తి మనకు వేదికరం నిందిస్తూ మన జ్ఞానానికి గాను మన గ్రహణ అధ్యయనం ప్రకారం రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం చూస్తున్నాం. రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. ఆ కాలంలో యెరొబోము కుమారుడైన అబీయా రాజుగా యెరొబోము తన భార్య చెప్పాడు, నీవు లేచి యెరొబోము భార్య వంటి తెలియబడకుండా మారువేషము వేసుకుని శిలోమునకు ఈ జనుల మీద నేను ఆవునవుతున్నని నాకు సమాచారం తెలియజేసిన ప్రతి అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక వృత్తి తేనె చేతి పట్టుకుని అతన్ని దర్శించు. బిడ్డ ఏమవునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా భార్య ఆ ప్రకారం లేచి శిలోమునకు పోయి అహీయా ఇంటికి వచ్చింది. అహీయా వృద్ధాప్యము చేత పండ్లు కానరాని వాడైంది. అతడు యెహోవా అహీయాతో సెలవిచ్చినదేమనగా, యెరొబోము కుమారుడు కాయిరాగా ఉన్నాడు కనుక అతని గురించి నీ చేత విచారించుటకై యెరొబోము భార్య వచ్చుతున్నది. ఆమె మారువేషం వేసుకుని మరియొక చేయనట్టుగా వచ్చుతున్నది కనుక నేను నీకు సెలవిచ్చినట్టు నీవు ఆమెతో చెప్పవాలి. అందులో అహీయా ద్వారం లోపలికి వచ్చు. ఆమె కాలి చప్పుడు విని ఆమెతో చెప్పాను, యెరొబోము భార్య లోపలికి రమ్ము. నీవు వేషము వేసుకుని వచ్చుంటే ఎలా? కఠినమైన మాట నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞయాలి. నీవు వెళ్ళి యెరొబోముతో చెప్పవలసినదేమనగా, ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ ప్రకారం సెలవిస్తున్నాడు, నేను నిన్ను జనుల్లో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకు చూపినాను. నా ఆజ్ఞలను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికంగా పెళ్లి చేసుకున్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను కోత విగ్రహం పెట్టుకుని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరొబోము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించు. ఇశ్రాయేలు వారిలో అల్పులు కానీ ఘనులు కానీ లేకుండా మగవారిని అందరినీ యెరొబోము వంశం నుండి నిర్మూలన చేసి వెంట అంతైపోయినట్టుగా ఒకడు అవతలకు దాన్ని కూర్చివేసి యెరొబోము సంతతిలో చేసించిన వారిని కూర్చివేయి. పట్టణమందు యెరొబోము బంధువులలో మరణము వారిని కుక్కలు తిన్ను, బయట భూమిలో మరణపు వారిని ఆకాశ పక్షులు తిని యెహోవా మాట ఇచ్చిన్నాడు. కాబట్టి నీకు లేచి నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే ఆ బిడ్డ చనిపోయింది. 17వ వచనం. ఇప్పుడు యెరొబోము భార్య లేచి వెళ్ళి తిర్సా పట్టణంలోకి వచ్చాను. ఆయన లోకిట ద్వారం గడప ఎదురు రాగానే ఆ చిన్నవాడు చనిపోయాడు. 20వ వచనం. యెరొబోము దినములు 22 సంవత్సరాలు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయి. 21 చూడండి. యూదా దేశమందు సొలొమోను మన రెహబాము ఏలుచుండెను. రెహబాము 40 సంవత్సరం వాడై ఏలన ఆరంభించి 21 చివరిలో అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటిని మించినట్లుగా పాపం చేయొచ్చు ఆయనకు రోషం పుట్టించి ఎట్లనగా వారు ఎత్తైన ప్రతి పర్వతం మీదను
పచ్చని వృక్షం మీదను బలిపీఠములను కట్టి విగ్రహములను నిలిపి దేవతాస్తంభములను ఉంచి మరియు వృక్షగాను సహా దేశమందు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెడగొట్టిన జనులను చేయి ఏ క్రియల ప్రకారంగా యూదావారు చేయించు వచ్చిరి. రాజా రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను రాజనగర్ యొక్క ఖజానాలోని పదార్థములను ఎత్తుకొని పోయాను. అతడు సమస్తమును ఎత్తుకొని పోయాను. సొలొమోను చేయించిన బంగారు రాళ్లను అతడు ఎత్తుకొని పోయాను. 30 వారు బ్రతికినంత కాలం రెహబామునకును యెరొబోమునకును యుద్ధము జరుగుతుండేది. చివరిలో అతని కుమారుడైన అబీయాము అతనికి మారుగా రాజాయి. ప్రేమ గల తండ్రి, కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్య భాగాలను బట్టి వందనాలు నాయన. ధ్యానిస్తుండగా మీ సహాయం మాకు అనుగ్రహించండి. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావంతో యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈవేళ మన ముందుకు ధ్యానానికి వచ్చిన అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయం. గత ధ్యానాల్లో 13వ అధ్యాయాన్ని చూచాము. యెరొబోము కూర్చిన ప్రవచనం నెరవేరడం, అంతేకాకుండా ఒక ముసలివాడు అలాగే దైవజనుడు వారు యెరొబోముతో మాట్లాడిన సంగతులు, అలాగే దేవుని మాటతో చేయనందు చేత పొందిన నష్టము ప్రస్తావించాడు. ఆ మాట మనం గమనించాము. యెరొబోము మితిమీరిన ప్రవర్తన కూడా మనం చదువుకున్నాం. 14వ అధ్యాయంలో యెరొబోము ప్రస్తావించబడ్డాడు. యెరొబోము మరణానికి ముందు ప్రస్తావన. ఈ అధ్యాయంలోనే యెరొబోము చనిపోతాడు. సొలొమోను కుమారుడైన రెహబాము కాలానికి ఇశ్రాయేలు యావత్ సామ్రాజ్యం 2 భాగాలుగా విభాగించబడి ఇశ్రాయేలీయులుగా అలాగే యూదావారుగా చీలిపోయారు. యూదావారు గెలుచున్నవాడు రెహబాము. అతడు సొలొమోను కుమారుడు. ఇక్కడ యెరొబోము సొలొమోను రాజ్యం నుండి పారిపోయి రాజ్యం చీలిపోయే సమయంలో తిరిగి వచ్చాడు. సొలొమోనుకు దొరకకుండా పారిపోయాడు. అందుచేత బ్రతికాడు. రాజ్యము చీలిపోయిన తరువాత తాను తిరిగి ఇక్కడికి రావడం, ఇశ్రాయేలు వారిని అతడు ఏలుతున్నవాడుగా లేఖనాల్లో మనం చదువుకున్నాం. ఇలా 2 ముక్కలైన ఇశ్రాయేలు సామ్రాజ్యం 2 రాజుల చేత పరిపాలించబడింది. యెరొబోము అనేది రెహబాము కాలంలో అది జరిగింది. అది ఒక విచారకరమైన సంఘటన. అలాగే యావత్ ఇశ్రాయేలు యూదులుగా వేరైపోవడం చరిత్రలో చాలా కాలం ఏంటి, అది ఒక విచారకరమైన అంశంగా భావించబడుతుంది. ఈ 14వ అధ్యాయం మొదటి 20 వచనాలు ఒక భాగంగా మనం గుర్తించుకున్నాం. 21 నుండి 31 వచనాలు మరొక భాగంగా మనం గుర్తించుకున్నాం. ఈ 14వ అధ్యాయంలో యెరొబోము కుమారుడైన అబీయా రోగగ్రస్తుడయ్యాడు.
యెరొబాముకి 2 కుమారులు ఉన్నారు. ఒకడు అబియా కాగా మరొకడెవరు? నాదాబు. అతడే రాజయ్యాడు. అబియా నాదాబు అనే 2 కుమారులు ఉన్నారు. అబియా కాయిలా పడినప్పుడు అతడు బ్రతకాలని ఈయన ఆశపడ్డాడు. యెరొబాము తాను బ్రతుకుతాడో లేదో తెలుసుకోవడానికి అహియా అనే ప్రవక్త షిలోహులో ఉండగా అతడే తన భవిష్యత్తు గురించి చెప్పిన వాడు కనుక తన భార్యను ఒక రాజులా పంపడం చిన్నతనంగా ఉంటుంది కాబట్టి మారువేషంలో ఒక వేషధారిగా తన భార్యను పంపించి ఎంక్వైరీ చేస్తుంది. తన కొడుకు బ్రతుకుతాడా లేదా, ఆరోగ్యం కుదుటపడుతుందా లేదా అని. ఇక్కడ మనకు అర్థమవుతున్న సంగతి ఏమిటంటే ఎంత మొండిగా, ఎంత కఠినంగా, ఎంత పొగరుగా జీవించిన ఆరోగ్యం అనేది మానవులకు ఒక హెచ్చరిక. రాజులు కూడా అక్కడ లొంగిపోవలసింది. ఆస్తి మనదే కానీ ఆరోగ్యం మనది కాదు. అందరం ఒక రాజుదే కానీ ఆరోగ్యం మనది కాదు. ఆరోగ్యం ఎప్పుడు ఒకలాగా ఉండని పరిస్థితి కలిగిన మనం చూస్తాం, వైఖరి మనం చూస్తాం. ఆరోగ్యానికి నిలకడ ఉండదు. ఆరోగ్యానికి నిలకడ ఉండదు. మనలోని ఆరోగ్యం నిలకడ లేనిది, స్థిరంగా ఉండదు. అందుచేత ఈ ఆరోగ్యం కొరకు మానవులందరూ ప్రయాసపడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న యెరొబాము కొడుకు ఆరోగ్యం పడేసరికి దేవుని దగ్గర విచారణ చేయడం అనే అంశం దగ్గరకు వచ్చాడు. ఆరోగ్యం 2 రీతులుగా దేవుని దగ్గరికి మనం తెస్తుంది. ఒకటి కేవలం బాగుపడడానికి తెస్తుంది, రెండవది పశ్చాత్తాపడడానికి కూడా తెస్తుంది. బాగుపడడానికి వచ్చిన వాడు పశ్చాత్తాపడరు, పశ్చాత్తాపడడానికి వచ్చిన వాడు బాగుపడకపోయినా బాధపడరు. అడిగమ్మా, బాగుపడడానికి వచ్చిన వాడు పశ్చాత్తాపడరు, పశ్చాత్తాపడడానికి వచ్చిన వాడు బాగుపడడం అనేది వాళ్ళకు ఒక సమస్య కాదు. అందుచేత ఒకడు పాపాన్ని ఒప్పుకోవడం అనేది ఆరోగ్యానికి భయపడకుండా, లేక అనారోగ్యానికి భయపడకుండా చేస్తుంది. అనారోగ్య భయాన్ని జయించేలా చేస్తుంది. రాజు తన కుమారుని కొరకు దేవుని దగ్గరికి వస్తుంది. మన యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక కేవలం బాగుపడడానికి ప్రభు దగ్గరికి వచ్చాడు. కోనేటి దగ్గర ఉన్నవాడిని ప్రభు బాగు చేశాడు. వాడు లేవలేని వాడుగా ఉన్నాడు. 36 సంవత్సరాల అనారోగ్య చరిత్ర వాడికి ప్రభు బాగు చేశాడు. కానీ వాడు పశ్చాత్తాపం, నన్ను బాగు చేసింది యేసుక్రీస్తు అని యూదులకు తెలియజెప్పినందున వారు ఆయన్ని హింసించలేరు. ప్రభువును అభినందించవలసింది పోయి ప్రభువును అప్పగించడానికి ప్రయత్నం చేశారు.
చేసింది ప్రభు తెలిసినా ప్రభు కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు. 10వ అధ్యాయంలోనే ఒక గుడ్డివాడు బాగుపడినవాడు. 11వ అధ్యాయం వచ్చేసరికి నేను నీతో మాట్లాడుతున్న నేనే ఆయన అన్నప్పుడు అతడు ఆయన బ్రొక్కెను అని రాయింది. ఇతడు పశ్చాత్తాపం అతనిలో కేవలం ఆరోగ్యమే. ఈ రెంటికి మనం వ్యత్యాసాన్ని గమనించాలి. అహియా కూడా తన కుమారుని ఆరోగ్యం కలిగి పంపిస్తున్నాడు. అంశత దేవుడు సూటిగా అహియాతో మాట్లాడమని చెప్పాడు. తన భార్య యెరోబాము భార్య వస్తున్న కారణంగా నచ్చింది. అహియా ద్వారా సమాచారం ఇస్తూ రీజన్ చెప్పాడు. అది మనం గమనించాం. దేవుడు అది మన 7వ వచనం నుంచి మనం చదువుతాం. నాజ్ఞను గైకొని మనపూర్తిగా నన్ను అనుసరించి 8వ వచనం, నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నువ్వు చేయక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే నువ్వు అధికంగా కీడు చేసి ఉన్నా. నన్ను పూర్తిగా విసర్జించి ఇతర దేవతలను కోతకొని నాకు కోపము పుట్టించి ఉన్నారు. దేవుడు సహించలేనంత పాపాన్ని యెహోవా చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తికి ఆధిక్యత ఇస్తున్నప్పుడు అది తన గొప్పతనం కాదు అని గ్రహించకపోవడం ఒక విచారకరమైన పరిణామం. మనకు విద్య, మనకు ఉద్యోగం, మనకు ఆధిక్యత, మనకు అధికారం, మనకు ఆస్తి, అనుకూలత ఇవన్నీ అనుగ్రహించినప్పుడు అది మనము మన తెలివితేటలు, మన జ్ఞానము అని భావించడం లోకంలో చూస్తాం. అందుచేత అటు వారు మేలు పొంది కూడా దేవుడికి మహిమకరంగా జీవించలేదు. దేవుడు ఎందుకు చదివిస్తున్నాడు? చదువు ఇస్తున్నాడు, ఆయన మనం చదివిస్తున్నాడు. మనం దేవుడికి అవసరం అనే ఒక ప్రాథమిక సంగతి విస్మరిస్తున్నాం. దేవుడు అనే అంశం దగ్గర మనం ఆగలేకపోతున్నాం. అందుచేత జీవితాన్ని ఆగం చేసుకుంటున్నాం. మనకున్న విద్య లేని వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. మనకున్న వసతులు లేని వారు చాలా మంది ఉన్నారు లోకంలో. మనకున్న ఆరోగ్యం లేని వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. మనకున్న స్థితిగతులు లేని వారు లోకంలో చాలా మంది ఉన్నారు. వారికి లేనివి మనకు ఉండడానికి మనం కారణం. అక్కడ దేవుని ప్రస్తావన, దేవాన్ని నన్ను ఇంతగా హెచ్చించుడు నేను ఎంతటి పడను, నా కుటుంబం దేవాన్ని మంచిదే. దావీదు గురించి చెప్పాడు కదా, నీవు దావీదు వలె చేయక దావీదు చేసినట్టు నీకు చేయక అని కూడా అన్నాడు. ఎంతో వచ్చింది. అందుచేత మనం గమనించాలి, మనకున్న ప్రతి ఫెసిలిటీ
మనకన్నా ఉద్యోగాలు కావచ్చు, విద్య కావచ్చు, వివేకం కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, దేవుడికి మనం ఇవ్వడానికి దేవుడు మనకి ఇస్తుంది. దేవునికి మనం ఇవ్వడానికి అంటే దేవునికి మహిమకరంగా జీవించడానికి ఈ ప్రాథమిక సత్యం ఎదుర్కొందని మనం చాలా కాలంగా తెలుసుకున్నాం. ఏదో బాగుంది. అదే దానియేలు గ్రంథంలో కూడా ఇలాంటి సంగతి మనం చూస్తాం కదా. 4వ అధ్యాయంలో 31వ వచనం 4:30 రాజు బబులోను ఈ మహావిశాల పట్టణం నా బలాధిక, నా ప్రభావకరణ, నా రాజధాని నేను కట్టించినది కాదా? ఎంత ప్రమేయం. దేవుడు ఆరోగ్యం ఇస్తేనే కదా మనం చదువుకుంది. ఆరోగ్యం ఇస్తే రైతులు రాజైంది. దేవుడు ఆరోగ్యం ఇస్తే కదా మనం ఉద్యోగం చేస్తున్నది. దేవుడు ఆయుష్ ఇస్తేనే కదా మనం బతికేది. లోకంలో ఉన్న వ్యక్తుల భావజాలానికి మనకు కోతికి కొండకు ఉన్నంత తేడా ఉంటుంది. మన భావజాలం వేరు, సాగించకుండా ఉండలేదు. ఇవన్నీ లేకపోవడం కంటే కూడా దేవుడు ఉండడమే గొప్ప అని దేవుని కొరకు జీవిస్తున్న వారు మనకు పాఠాలుగా కనిపిస్తారు. మనకున్నవన్నీ కొందరు లేకపోవచ్చు, కానీ వారు దేవుని కలిగి ఉన్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారు. దేవుడు అదే మెచ్చుకుంటాడు. దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. సుక్కర్ని బట్టి సంతోషించాడు, పరిచయం బట్టి ఆయన సంతోషించాడు. వేద విధవరాలను బట్టి సంతోషించాడు, కోటి పడగలెత్తిన వారిని బట్టి సంతోషించాడు. అందుచేత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లాజిక్ మనం మిస్ అవుతున్నాం చాలాసార్లు. Why God has given me this status? ఈ స్థితి దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు? ఇందులో దేవుని భాగస్వామ్యం ఎంత, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను నేను. యెరొబాము అది ఎరుగని వాడుగా చూపించాడు. యెరొబాము నేర్చాడు. అందుచేత ఆ శాపం ఏం తెచ్చింది? ఆ రాజ్యంలో విగ్రహాలను తెచ్చింది. విగ్రహాలను తెచ్చాడు. ఇతర దేవతలను పోత విగ్రహం పెట్టుకొని నా కోపము గుర్తించి ఉన్నాను. పోత విగ్రహాలు పెట్టాడు. ఇతడు విగ్రహాలు పోయించాడు. మంచిది ఏ రాజు ఇతడు పోత విగ్రహాలు పెట్టించాడండి. ఇతడు ఏ రాజు? పోతరాజు. ఇది పోతరాజు. నువ్వు అలా చేశావు. ఆ దినాల్లో పాపం ఎంత ప్రబలంగా చేసేవాళ్ళు, శిక్ష కూడా అదే లెవెల్లో వచ్చేది. పాత నిబంధనలు అదే లెవెల్లో వచ్చేది. అందుచేతనే వాళ్ళందరూ శిక్షలు మనం చదవడానికి కూడా చాలా బాధకరంగా ఉంటాయి. వాడు చేసిన ఘోరాలు కూడా, ఘాతుకాలు కూడా అంతే సమానంగా ఉంటాయి.
వచ్చే తర్వాత అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, అతడు యెరొబాము చేసినట్టు పాపము చేసి అని ఇతర రాజుల గురించి చెప్తాడు. యెరొబాము శాంతయ్యాడు, అనేకులకు పాపం చేయడు. దేవుడు చెప్పినట్టుగానే ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి తన కుమారుడు అయ్యా అస్తమించాడు. దేవుడు ఇంత కఠినుడా, దేవుడు ఇంత ఘోరమైన వాడా, ఇంత భయంకరమైన శిక్ష గలవాడా, శిక్ష అమలు చేసేవాడా? ఈ ఫిలాసఫీ ఇక్కడ వరకు పాత నిబంధనలో కోడు వేరుగా చూడండి ఎలాంటి వాక్యాలు కదా. 5వ వచనం 7వ వచనం, నా తండ్రులు పాపం చేసి గతించిపోయి మేము వారి దోష శిక్షను అనుభవించుచున్నాం. మన పిల్లలు మన ఆస్తికి మాత్రమే వారసులు కాదు, ఏమండి మన పాపానికి కూడా వారసులు. అది కదా సార్. ఆస్తి అంతా రాసేసన్నా పెద్దోడి కింద, చిన్నోడి కింద, నెట్టోడి కింద కాగితాలన్నీ కూడా రాసేసి గొడవ లేకుండా చేసేసారు. స్థితికి వచ్చావా? మా దేవుని మహిమకరంగా జీవించకపోతే, ఇష్టారాజ్యంగా బతికితే ప్రభు పాపాన్ని కూడా పంచుకుంటాం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం. ఇశ్రాయేలీయులు ఈ కేక వేసేది ఇలా వాక్యాలు అన్నారు. పాపం చేసి గతించిపోయారు. నిర్గమకాండంలో కూడా ప్రభు ఎలాంటి వాడు రాయబడి చూడండి. 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం చూద్దామా? నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం ఏం రాయబడింది? ఎలాగా నీ దేవుడునైన యెహోవాను నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఇది నాటి చట్టం, పాత నియమం. కొత్త చట్టం కూడా చెప్తాను. రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పిస్తాను. అంతేకాదు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. అందుచేత ఇశ్రాయేలు పిల్లలు ఇంట్లో మీరు ఇలా అయిపోయారు అంటే మరి ఏం చేయమంటారు? మా బాబు ఆ తండ్రులు చేత చైనా సామెత ఏమిటంటే, గుడ్డునిచ్చే కంటే కోడి పిల్లల్ని పట్టే అంటారు వాడు సామెత. అంటే ఆస్తి కంటే మనము దేవుడిని కాదు. దేవుడి కంటే గొప్ప ఆస్తి ఏమిటి అంటే, ఆస్తి లేకుండా ఉండి దేవుడిని అని కాదు. అక్కడ దేవుడు లేనప్పుడు మనం ఎంత ఆస్తించినా కూడా అది పుష్కారం. అది వ్యర్థంగా వాడు నాశనం చేస్తాడు. యెరొబాము ఒక హెచ్చరిక.
దేవుడు అలాగే దర్శించాడు. ఆయన పశ్చాత్తాపంతో పొందినవాడు. పశ్చాత్తాపం పొందినవాడు. ఆవుల చరిత్రలో పశ్చాత్తాపం పొందిన రాజు చాలా అద్భుతంగా మనకు కనిపిస్తారు. హిజ్కియా హెచ్చరిక దేవుడు పశ్చాత్తాపం 20 అధ్యాయంలో చూస్తాం. అధ్యాయం అరుదుగా కనిపిస్తాడు. వాడుకున్న పొగరు, వాడుకున్న అధికారం, వాడుకున్న గర్వం, బోర్డు అంతుంది కదా, ఎవరికి భయపడాలి? చట్టాలకు భయపడను, ఎవరికి భయపడను. కోట్లు సంపాదించిన అది వాడకు దక్కకుండానే వెళ్ళిపోయారని సాంప్రదాయంగా రాజు సొమ్ము రావడం. మంచిగా కోడి పిల్లలకు కోడి పిల్లని పెరుగుతుంది, పెద్దదవుతుంది, ఉప్పుడు పెడుతుంది, పిల్లల్ని చేస్తుంది, అవి పెరుగుతాయి, అవి ఉప్పుడు పెడతాయి, పిల్లలను చేస్తాయి. అమ్మ సామెత ఏమిటంటే కోడి గలవాడు చెప్పండి, కోడి గలవాడు తంపగలవాడు, కోడి గలవాడు పోటీ గలవాడు. ఆయన పూర్వకాల కోడి గలవాడు పోటీ గలవాడు. ప్రభావం తనకు దేవుడు లేడు, తన పిల్లలకు దేవుడు. అందుచేత యెహోవాము ఒక హెచ్చరిక అయ్యా, యెహోవాము ఒక సామెత అయ్యా, యెహోవాము ఒక కనిపిపోయాడు. పిల్లల ఆసక్తి మనం రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో యెహోవాము వైఖరి ప్రస్తావించబడింది. యెహోవాము పాపము, పాపానికి శిక్ష మనకు కనిపిస్తుంది. అతను 22 సంవత్సరాలు ఏరాడు. అబీయాలకు చనిపోయాడు. మరొక కుమారుడు ఉన్నాడు. అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయను అని రాయబడింది 20వ వచనం. ఇది 14వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో ఉన్న తతంగం. 21 నుండి 30 వచనాల్లో యూదా దేశంలో ఉన్న యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న రెహబాము గురించి రాయబడింది. ఒకే అధ్యాయంలో ఇద్దరు రాజులను ప్రస్తావించారు. రెహబాము సొలొమోను కుమారుడు. విభజన దేశానికి మొదటి రాజు. ఉమ్మడి రాజ్యానికి చివరి రాజు సొలొమోను. విభజన రాజ్యానికి మొదటి రాజు రెహబాము. ఈ రెహబాము యూదా రాజ్యంగా వేరైన తర్వాత మొదటి రాజుగా ఉంది. అతను వైఖరి ఇక్కడ కనిపిస్తుంది. యూదా వారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దాన్ని అంతటిని మించినట్లుగా పాపం చేయొచ్చు. ఆయన రోషము పుట్టించి కనుక వారును ఎత్తైన ప్రతి పర్వతం మీదను పచ్చని ప్రతి వృక్షము క్రిందను వారి పీఠములను కట్టి విగ్రహం నిలిపి దేవతా స్తంభములను ఉంచి మరియు వృషగాములు దేశమందు అని ఇజ్రాయెల్ ఇక్కడ పుస్తకాలు ఎందుకు రాశారని మనకు అర్థం ఉంది.
నీకు తెలిసే లేదు వీడు గణాచారం పురుషుగా. గణాచారం అంటే ఈ ఓడలో ఆ బండిని తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళే వేపమండలు పట్టుకుని ఎగరడం, వాళ్ళ మీద నీళ్లు పోయడం, ఆయా సెంటర్లో వీళ్ళు బిందె తీసుకొచ్చి ఆ బిందెలో వ్యాపారులు వేసి వీళ్ళ మీద నీళ్లు పోస్తుంది. అందుచేతనే వీళ్ళు గమనించారు లేదు, వీళ్ళ చేత దీపించబడ్డాన్ని ఏర్పడతారు ఉత్తర భారతదేశం. బస్సుల్లో కూడా బండలో కూడా వస్తుంటారు వీళ్ళు. 10 రూపాయలు 20 రూపాయలు నిత్యం ఏమిటి దీపిస్తారు, పార్టీ గారు దీపించారు. వీళ్ళు గణాచారం. వీళ్ళు ఆ రాజ్యంలో పూజారులు అన్నమాట ఒక మాట చెప్పాలి. కరెక్టెడ్గా ఆ విగ్రహాలకు వీళ్లకు కనెక్షన్ ఉన్నట్టుగా వెంటనే వాళ్ళ గురించి ప్రస్తావించబడడానికి కారణం మనం చాలా సులభంగా ప్రారంభించవచ్చు. ఆ ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతుంది. మన దేశంలో కూడా పురుషులే కానీ ఆ తత్వం లేని వాడు. అందుకు భిన్నంగా జీవించాలని ప్రయత్నం చేస్తాం, స్త్రీలుగా ఉండాలని ప్రయత్నం చేస్తాం. చీరలు కట్టు, అవయవాలు మార్చుకుంటారు, మాట మార్చుకుంటారు, ధోరణి మార్చుకుంటారు, నడక మార్చుకుంటారు, వైఖరి మార్చుకుంటారు. దేవుని సృష్టిని వాడు చేసుకుని భిన్నంగా జీవించడం. దేవుని వాక్యానికి వెళుతుంది. నపుంసకుడు, లుకారం ఉందంటే ఎవరు అర్థం? లుకారం ఉందంటే మగారు అర్థం. నపుంసకురాలు అనుకోండి, నపుంసకుడు లుకార్. లుకార్ శబ్దం వచ్చిందంటే అది పురుష పదం. వాడు ఇలా బయటపడకుండా ఉంటే వాడు పురుషులని తప్పకుండా వాడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే వాళ్ళు రోడ్లోకి వస్తుంది. అరే నీలో శక్తి ఉందో లేదో చెక్ చేస్తాను ఎవరు అంటావు. వీళ్ళు ఇలా ఉన్నందుచేత వాళ్ళకి వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వడం. దైవ విరుద్ధం, దేవుడి సృష్టి క్రమానికి విరుద్ధం. మన వాళ్ళు ఎంత విరుద్ధంటే, ఇప్పుడు సహోదరి అంజలి గారు మన వాక్యాన్ని అనుకుంటుగా అనిపిస్తున్నారు. ఆమె ఎంత సహోదరు అవుతుంది. సిస్టరు, ఈ రెండు సిస్టరు అని పిలుస్తున్నారు. ఆ సిస్టర్ కాదు, బ్రదరు. అంజలి కాదు, అంజయ్య. టీవీలో మనం చూస్తున్నాం, వాళ్ళు కూడా చెప్తున్నారు. వాక్యం చాలా ఖచ్చితమండి, చాలా ఖచ్చితం. రాజీ పడదు. వాళ్ళ మధ్య సేవలు బయలుదేరారు. ఇన్ని కోట్ల జనాభా ఇక్కడ ఉంటే వాళ్ళ మధ్య సేవలు బయలుదేరారు. అసలు వాడు అలా ఉండి పరలోకి ఎలా చేస్తారని ప్రశ్న ఆలోచన ఉందా? ఎలా సాధ్యమవుతుంది? 100% లేఖనానికి విరుద్ధంగా జీవించి దేవుణ్ణి కూడా వచనం చేసుకోవాలంటే కుదరదు. దేవుడు లొంగేవాడు కాదు. సేవ జాగ్రత్తగా చేయాలి.
వాడు ఆకులు ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే చీర కట్టారా పరలోకం లేదు అని చెప్పచ్చు. చేరరు కాక చేరరు ఎలా చెప్తారంటే బేటీ డబ్బులున్నా పర్లోకం చేయాలంటే మారు మనసు పొందలేదన్నమాట. తాగపోతూ మారు మనసు పొందాడు. ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? తాగడం మానేస్తాడు. వ్యభిచారి మారు మనసు పొందాడు. ఏం చేస్తాడు? వ్యభిచారం చేయడం మానేస్తాడు. సినిమా చూసేవాడు మారు మనసు పొందాడు. సినిమా చూడడం మానేస్తాడు. సిగరెట్ తాగేవాడు మారు మనసు పొందాడు. అవి తాగడం మానేస్తాడు. ఇలా జీవించడం ఈ మానవుడా? అవి మానవుడు పరలోకం వెళ్తాడని మనం చెప్తామా? ఆగితే తాగే పరలోకం గ్యారెంటీ అని చెప్పగలమా? దానికి పేటెంట్ హక్కు అక్కర్లా. వాటి ప్రవర్తన బట్టి మనం చెప్పవచ్చు కదా. ఇది కూడా అందుచేత ఈ పోషణ చేశారంటే ఎవరు? రెహబాము కొత్త మినిస్ట్రీ మొదలుపెట్టాడు. విగ్రహారాధన కాకుండా దీనికి కారణం అవుతుందండి. చూడండి 14వ అధ్యాయంలో 21వ వచనం చివరి మాట. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు ఇక్కడ అసలు ఇటుకంతా ఇష్టంలో ఉన్నట్టుగా అసలు కథ అయిపోయింది. కారణం సొలొమోను మోయాబీయురాలు పెళ్లి చేసింది. ఆమె కన్నవారు రెహబాము. ఆమె విగ్రహారాధికురాలు. మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలోని 15 తరం వారు కూడా చేరకూడదని లేఖనం ఉండగా అసలు పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకుని మార్పు చెందినదై ఉంటే అన్యుల్ని రిసీవ్ చేసుకుని ఇస్రాయేల్ అయితే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు మార్పు చేస్తే వాళ్ళ స్వీకరించడం జరిగింది. కానీ మార్పు లేదు. విగ్రహారాధన పెరగడానికి మంచి ఆమె తల్లి పేరు రాయడానికి కారణం అది. కొన్నిసార్లు ఇక్కడెందుకు ఇది ప్రస్తావించారు, ఇక్కడెందుకు ఇది ప్రస్తావించారు మనం అనుకుంటున్నాం. దీనికి సంబంధం ఏమిటి అనుకుంటున్నాం. మనం లోతుగా ఆలోచన చేస్తే సంబంధాలు కనిపిస్తాయి. సొలొమోను కూడా విగ్రహాత్మకంగా ఎత్తైన స్థలాలు, ఉన్నత స్థలాలు గట్టి కదా. చివరి కాలంలో ఆయన ఘోరంగా జీవించాడు, మన శ్రమానుభవించాడు. అందుచేత రాజ్యం, ఇక్కడ కుటుంబము, ఇక్కడ రాజ్యం. యెరొబాము ఇంటిలో కుటుంబం నష్టపోయింది, యెరొబాము ప్రవర్తన. ఇక్కడ రాజ్యం నష్టపోయింది. శిష అనేవాడు ఐగుప్తులో వచ్చి ఖజానా, మందిరంలో ఉన్న ఖజానాన్ని, రాజనగర్లో ఉన్న ఖజానాను దోచుకుని వెళ్ళిపోయాడు. సిగ్గుపోద్దని, పరుగు పోద్దని ఆయన బదులు ఇత్తడి చేయించి ఓహో 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 అని అనిపించాడు. అతను వస్తున్నప్పుడు ఈ డాడు పట్టుకుని వెనకాల వెళ్ళడం, ఆయన విడిపోయిన తర్వాత ఆ డాడు తీసి ఆ స్టోర్లో పెట్టడం చేశారు. మనం 20 వచ్చిన చదువు అదొక విచారకరమైన అవమానకరమైన సంగతి కదా. బంగారు గాళ్ళు ఎక్కడ, ఇద్దరు గాళ్ళు అంటే శ్రీకృష్ణుని జయించలేక ఆఖరికి ఇంకా చేశారు. శ్రీకృష్ణుని మీద యుద్ధం ప్రకటించలేక, దేవుని దగ్గరికి రాలేకపోయాడు, దేవుని అడగలేకపోయాడు. ప్రభా ఎందుకు మా రాజ్యంలో అయిందని. ఎందుకు? విగ్రహారాధకుడు కదా. ఉన్నత స్థలాల మీద విగ్రహాలు పెట్టి పూజ చేయించాడు కదా, పురుషకాలను ప్రోత్సహించాడు కదా. విముఖం పెట్టుకుని దేవుని దగ్గరికి వస్తాడు. తండ్రి కోవా, తల్లి కోవా ఇతను అనుసరించి
మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను అనుభవిస్తున్నారు అన్నట్టుగానే అటు కుటుంబం పాడైపోయింది, ఇటు రాజ్యం కూడా దోచుకుంటున్నారు. దేవుడు అనే అంశం దగ్గర మనం ఆడకపోతే నాకు చెప్పండి, దేవుడు అనేది ఆగకపోతే ఆటం 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 అంటారా? ఇక ఆటమే. విడుదల పరిస్థితులు నూతన బంధం వచ్చేసరికి దేవుడు అపేరమైన ట్విస్ట్ తెచ్చాడండి. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయంలో దేవుడు చేసిన సంస్కరణ మనకు కనిపిస్తుంది. యేసు క్రీస్తు వచ్చిన తర్వాత 9వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. ఆయన మార్గం పోతుండగా పుట్టి అయిన ఒక మనుషుడు కనబడేది. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపం చేసేను? వీడా వీడి కన్నవారా అని ఆయన అడుగుగా, యేసు వీడైను వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుడి క్రియలు వీరి ప్రత్యక్షపరచబడుటే వీడు గుడ్డివాడుగా పుట్టేను. దేవుడు గుడ్డితనం అనేది ఒక అనారోగ్యం. వాడు అడుగుతున్నారు, వీడి పాపమ, వీళ్ళ నాన్న పాపమ, ఎందుకు వీడికి శిక్ష అనుభవిస్తున్నాడు, అంత అనారోగ్యాన్ని అనుభవిస్తున్నాడు. ప్రభు చెప్పాడు, వీడు కాదు, వీడి పితరులు కాదు, వీడు కన్నవారు, వీడి కన్నవారు దేవుని మహిమ. యేసు క్రీస్తు మహిమను తెచ్చాడు. Jesus brought glory. From glory to glory. From glory to glory. ఆయన మనకు గ్లోరీ తెచ్చాడు, మహిమను తెచ్చాడు. తల్లిదండ్రులు శిక్షించను, నేను వీడిని శిక్షించను, నేను మహిమపరచబడతా. రోగాలలో దేవుడు మహిమపరచబడటాన్ని ఇష్టపడుతున్నాను. ప్రొవైడెడ్ ఆయన దగ్గరికి ఆయన దగ్గర తెచ్చారు కదా. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మన అనారోగ్యాల్లో, మన ఈతి బాధల్లో, మనకున్న తీవ్రమైన ఇక్కట్లలో దేవుని మహిమను మనం చూడగలం. దేవుని మహిమను మనం చూడగలం. మహిమా స్వరూపైన క్రీస్తు మన మీద ప్రకాశిస్తాడు. యేసుక్రీస్తు అంత సమూలంగా పూర్తిగా మార్చేసాడు సిస్టాన్ని. అంతకుముందు తల్లులు పాపం చేస్తే పిల్లలు నష్టపోయారు, శిక్ష అనుభవించారు. ఇప్పుడు అలా మహిమ శిక్ష ఉంది, అది ఆయన స్వీకరించి. అతిక్రమ క్రియలు, మన దోషాలు ఆయన అనుభవించి నలుగు కొట్టుబడి మన సమాధాన శిక్ష ఆయన అనుభవించి మనకేమిచ్చాడు? మహిమ ఇచ్చాడు. గ్లోరీ. ఇది ఆయన పూర్తి చట్టాన్ని మార్చేశాడు. శిక్ష మాత్రం తొలగించాలి, అమలు చేశారు, కానీ నా ప్రభు మీద ప్రయోగించారు. మహిమ మనకు అనుభవించారు. యేసుక్రీస్తు మహిమాస్వరూపుడు. మహిమ నుండి మహిమకు మనం పెట్టాలి. ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. మంచిత 14వ అధ్యాయంలో పాత నిబంధనలో పాపం శిక్ష, నూతన నిబంధనలో
పాప క్షమాపణ, మహిమ ఈ రెండు కనిపిస్తుంది. అలాగే ఆయన మహిమను మనం కనుగొనవచ్చు. ప్రకాశం మన మీద ప్రకాశపడుతున్నట్టు యుగ సంబంధమైన దేవత మన మనోనేతల గుడ్డితనాన్ని కలుగు చేసింది కదా. అయితే యేసు క్రీస్తు ఆ మహిమను మన మీద ఆ గుడ్డితనం నుండి తప్పించాడు. మహిమ నాకు మహిమ అనుభవంలో వెళ్ళినట్టుగా యేసు క్రీస్తు పాత నిబంధన చట్టానికి మనం భయపడ్డాం కదా. మనం ప్రభుత్వం అనుకున్నాం, మనం బట్టి మన కుటుంబాలను దేవుడు ఇస్తాడు, మన పిల్లలను దేవుడు ఇస్తాడు, మన తరాలను దేవుడు ఇస్తాడు. ఈ అనుభవాన్ని ప్రభుత్వం అనుగ్రహించడానికి యేసు క్రీస్తు గారి లోకానికి వచ్చాడు. ఆ క్రమంలో ప్రభుత్వం జీవించబడ్డానికి ప్రభుత్వం సహాయం మనకు అనుగ్రహించును కాక. యెరోబాము తర్వాత ఎవరు, రెహబాము తర్వాత ఎవరు అని తెలుసుకోవాలంటే వచ్చేవారు ప్రార్థన చేసుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, ఈ వాక్యం లేఖనాలు జీవించండి. లేఖన జ్ఞాపకాలు కలిగి జీవించడానికి మీ అక్షరేఖలు నేర్చుకుంటూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.